హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈ వీడియో ఏంటంటే మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం రీజన్స్ వల్ల మా మమ్మీ ఆడికి వెళ్తామని ఒప్పుకుంది. సో ఆ రీజన్ ఏంటో వీడియో లాస్ట్ వరకు నేను చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ లో మా ఇల్లుని చూసి ఏమనుకోకండి, ఎందుకంటే నేను విలేజ్ కి వచ్చిన, నిన్న నైటే వచ్చిన. సో ఇప్పుడైతే మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. అడికి వెళ్ళి అది ఎట్లుంటది నేను మీకు చూపిస్తాను. బ్లాగ్ అంతా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం అనమాట. లేచి స్నానం కూడా చేసుకోలేదు. మా వదిన అయితే ఇప్పుడు నీళ్ళంతా పెడుతుంది అనమాట. 5 o'clock కి ఇల్లు కడుగుతుంది. అట్లుంటది మా దగ్గర. అసలు ఇద్దతే లేదు నాకైతే. నేను ఒక సైడ్ వీడియో తీస్తున్నా, మొత్తం కింద పారేస్తుంది నీళ్లు. అట్లుంటది ఈ వదినలతో. సరే గైస్, ఇంకా నేను రెడీ అయ్యాక మొత్తం వీడియో మీకు క్యాప్చర్ చేసి ఇస్తా. ఓకే గైస్, ఆ టెంపుల్ పేరు నైనపల్లి మైసమ్మ అంట. సో ఆడికి వెళ్తున్నాము, పెద్ద కొత్తపల్లి సైడ్. అయితే ఇంకొకటి ఏంటంటే, మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు కోడిని కోస్తాం అనమాట అక్కడ. బట్ ఈసారి కోడి కాకుండా మేకన్ ప్లాన్ చేసినాం అనమాట. గొర్రె అంట, సారీ, గొర్రెని ప్లాన్ చేసినాము. ఇప్పుడు నుంచే బెంగ అయిపోయింది, తినదు తాగదు అంట అని చెప్తుంది. ఇప్పుడు గుమ్మానికి అదేం పెడుతుంది, పసుపు పెడుతుంది అనమాట. ఎందుకంటే ఇల్లంతా ఆ రోజే క్లీన్ చేసి వెళ్ళాలి కంపల్సరీ. ఫైనల్లీ అయితే నేను రెడీ అయిపోయినా అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం అనమాట. ఈయన మా అన్న వాళ్ళ కొడుకు, ఆల్రెడీ మీ వీడియోలో చూస్తుంటారు. సో ఈసారి నేను కట్టుకున్నాను. బయలుదేరిపోతున్నా. మా అన్న అయితే పొద్దు నుంచి తొందర చేస్తున్నారు గాయస్, తొందరగా వెళ్ళాలని. అసలు ఒక్క వీడియో కూడా షూట్ చేయనీయలేడు. ఫైనల్లీ అయితే మేము ప్లేస్ కి వచ్చేసినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రెసెంట్ మేము దీనైతే ఫస్ట్ ప్లేస్ వెతకాం. ఇంకా మేము ఇక్కడ అన్ని వండుకొని పైకి తీసుకెళ్లాలన్నమాట. ఇక్కడ మేము ప్లేస్ వెతికినాం. ఇప్పుడు ఇక్కడ అన్నం కొంచెం వండేసి దాన్ని మేము ప్రసాదం లాగా తీసుకెళ్లి అక్కడ అమ్మవారికి అయితే ఇవ్వాలన్నమాట. దానికోసం ఇప్పుడు జరుగుతుంది, అది ఇప్పుడే చేస్తున్నారు. కొంచెం ఇంతే వండుతున్నారు, ఎందుకంటే ఆవిడకి ఇంతే కావాలి కాబట్టి. మిగతా మనం ఏమైనా ఇష్టమైనా వండుకోవచ్చు అనమాట. ఇంకో మా వదినేమో మా అన్నతో అలిగింది గాయస్, అందుకే మా అన్న బ్రతిమాలుతున్నాడు. అట్లుంటది ఆడళ్ళతోని. సో ఇంకా ఏమేమి జరుగుతుందో చూపిస్తా. విద్యంగా ఈ పచ్చి పులుసును కూడా చేస్తారంట. ఇంకో ప్రిపేర్ చేస్తుంది దాన్ని. పచ్చి పులుసు కదా, అదే గాయస్ పచ్చి పులుసు అంటారు చూడండి, అదే. సో గాయస్, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మా భాషలో దొప్ప అంటారు. ఇది టెంకాయ అన్నమాట, ఇది ఆయిల్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తిరగడానికి వెళ్తున్నారు. సో గైస్, ఇప్పుడైతే వెళ్తున్నారు అనమాట. ఎట్లా నుంచున్నారు చూడండి, నేను వీడియో తీస్తుంటే. మా అన్నకి ఎంత చెప్పినా వేస్ట్. అరే తెలుగులో మాట్లాడండి. చలో మరి, ఇప్పుడు ఇది ఏమంటే వీడియో తీస్తుంది గైస్. ఇప్పుడు ఇడికి వెళ్తున్నారు మీరు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సార్ అడిగి పోయి తీసుకుపోయి దీన్ని. ఓకే, నైవేద్యం ఎక్కిస్తారంట. ఫైనల్లీ అయితే ఇప్పుడు నైవేద్యం పెట్టేసి వచ్చేసిర్రు. వచ్చాక వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది అనమాట. ఫుల్ అలసిపోయినారు. నేను పోలేదు, అట్లనే ఊరికే పోలే, వాళ్ళే పోయి వచ్చిర్రు. ఇక్కడ నుంచి తెచ్చిన ప్రసాదాన్ని ఇట్లా అన్నం లాగా తింటారనమాట. మా అన్నయ్య వాళ్ళు గొర్రెని కట్ చేయడానికి తీసుకెళ్ళిరు అనమాట. వాళ్ళు వచ్చేంతసేపు మేము బగారా రైస్ పెట్టేస్తున్నాము. అంటే వాళ్ళు వచ్చేంతసేపు ఆ రైస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు వచ్చేసాక మటన్ కూడా వండేసుకొని తినేసి ఇంకా బయలుదేరిపోవడమే ఉంటది అనమాట. అయ్యే చూడండి సిగ్గు. మా అన్న అయితే ఆ గొర్రెని కట్ చేపించుకొని వచ్చిండు అనమాట. దాంట్లో ఎన్ని గనం వచ్చినాయి బోటి, మాకు రైస్ అవుతుంది. అవి పెద్ద పెద్ద పీసెస్ చేసిండని మా మమ్మీ దాన్ని ఇంకా చిన్న చేస్తుంది అనమాట. ఈ శారీ కట్టుకొని అస్సలు రాకూడదు. నెక్స్ట్ టైం నుంచి నేను అసలు శారీ కట్టుకొని మంచి డ్రెస్ ఏదైనా వేసుకొని ఇస్తా.
ఈ శారీ వల్ల ఏ పని చేయడానికి అయితే లేదు, నాకు ఒకటే జాగాల కూర్చోబుద్ధి అవుతుంది. మా అమ్మ లేమో నువ్వు కూర్చోనికి వచ్చినా వీడియో దీనికి వచ్చినా అని చెప్పి తిడుతున్నారు. స్టిల్ మనం పడాలి. సైడ్ కి లుక్ ఇస్తుంది చూడండి. ఖాళీ ఎంత నాటకం చేస్తాడు తెలుసా, ఆయనకు తెలుసు ఇంకా వీడియో తీస్తుందని తెలుసు కానీ నటిస్తాడు తెలుసా. వాళ్ళ మమ్మీ చలా గైస్ అది మేక తల ఉంటది కదా, దాన్ని ఇట్లా కాల్చి వలగొడతాం అనమాట. ఇంకా ఆయన చేస్తున్నాడు, తలకాయ కాల్స్తున్నాడు అనమాట. ఫుల్ ఆకలిస్తుంది, చాలా లేట్ అయిపోయింది, ఫుల్ ఆకలిస్తుంది, మంట అని తిననీకి ఏం లేదు, ఇంకా తప్పదు. ఆ వంట ఎంతసేపు ఏం ఆడుతుండాలన్నమాట. గైస్ ఫైనల్ అయితే ఇప్పుడు అన్నం తింటున్నాం అనమాట. మా తిండం పండం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్లే ముందు కొంచెం లైట్ గా షాపింగ్ చేసి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మేమైతే అయిపోయింది, కొంచెం జాతర లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న వస్తువు ఏమైనా దొరికితే తీసుకుందామని చూస్తున్నాము. చాలా అవి తీసుకొని బయలుదేరిపోతుంది.